లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దక్షిణాది సినిమా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కు ఎదిగేందుకైతే ప్రయత్నిస్తుంది. బాలీవుడ్ సైతం దీనిని అనుసరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. తెలుగు, తమిళం, కన్నడ రంగాల్లో భారీ పాన్ ఇండియా సినిమాల వెల్లువైతే కొనసాగుతుంది. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినోద రంగంలో సౌత్ తన పరిధిని విస్తృతం చేస్తుంది. మంచి కథనాలతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ ని సౌత్ ఇండస్ట్రీ సద్వినియోగం చేసుకుంటుంది. ఇటీవల కాలంలో పరిమిత బడ్జెట్లతో సౌత్ లో చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్ని కావు. పాన్ వరల్డ్ మార్కెట్లో సత్తా చాటడమే ధ్యేయంగా మన దర్శక నిర్మాతల ప్రణాళికలు చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరవడం ద్వారా మున్ముందు హాలీవుడ్కి ధీటైన సినిమాలను సౌత్ ఇండియా లేదా భారతదేశ సినీ పరిశ్రమ అందించే ప్రయత్నం చేస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి మొదలుపెట్టిన యజ్ఞంలో ఇతర దర్శకులు పాల్గొంటున్నారు. ప్రశాంత్ నీల్, సుకుమార్ సహా చాలా మంది నేటి తరం దర్శకులు ఈ యజ్ఞాన్ని మున్ముందు కొనసాగించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే మన దర్శక నిర్మాతలు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కోసం, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్టుల కోసం ఏకంగా హాలీవుడ్కి వెళ్ళి భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తుండడం ఆశ్చర్యపరుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ మూవీ, యష్ నటిస్తున్న టాక్సిక్, మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠల విశ్వంబర, వీటన్నిటికీ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నిపుణులు పనిచేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్ రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ కోసం భారీ విఎఫ్ఎక్స్ వినియోగించనున్నారు. విఎఫ్ఎక్స్ హై అండ్ గ్రాఫిక్స్ ను అందించడానికి హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందం కుదిరిందని సమాచారం. తొలుత విఎఫ్ఎక్స్ సన్నివేశాలను రాజమౌళి పూర్తి చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పెండింగ్ చిత్రీకరణ జరుగుతుండగానే విఎఫ్ఎక్స్తో ముడిపడిన పనులు వేగంగా పూర్తవుతాయనేది వ్యూహం. ఇలా చేయడం ద్వారా టైంని బాగా సేవ్ చేయగలుగుతారు. ఈ చిత్రం దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలనేది రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్. మరి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. మహేష్ బాబు స్వయంగా సినిమా సాంకేతిక అంశాలపై దృష్టి సారించి 3 రోజుల సెషన్ కోసం జర్మనీకి వెళ్లారని కూడా కథనాలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ మూవీ మరో లెవెల్లో ఉంటుందని ఇప్పటికే సాంకేతికాలు అందాయి. దీనిని తాత్కాలికంగా AA22X-A6 అని పేరు పెట్టారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు అతడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ మార్కెట్ పై దృష్టి సారించారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం అట్లీ టాప్ హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలతో చర్చించేందుకు లాస్ ఏంజల్స్ కు వెళ్లిన సంగతి అయితే తెలిసిందే. స్పైడర్ మ్యాన్, హోమ్ కమింగ్, కెప్టెన్ అమెరికా, సివిల్ వార్, అవెంజర్స్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ చిత్రాలకు పనిచేసిన ప్రఖ్యాత ఐరన్ హెడ్ స్టూడియో సీఈఓ, ఆర్ట్ డిజైనర్ జోస్ ఫెర్నాండెస్ సహా ప్రఖ్యాత విఎఫ్ఎక్స్ నిపుణులను వారు కలిశారు. ఐరన్ మ్యాన్ 2, జిఐఓ, రియాలిటీయేషన్ చిత్రాలతో పాపులర్ అయిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జేమ్స్ మాడిగన్ తో కూడా బన్నీ అట్లీ బృందం సంప్రదించింది. మరి ఈ సినిమా కోసం అపరిమిత బడ్జెట్ ఖర్చు చేస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ నటిస్తున్న చిరంజీవి విశ్వంబర కోసం ప్రఖ్యాత హాలీవుడ్ విఎఫ్ఎక్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమా కోసం ఏకంగా విఎఫ్ఎక్స్ బడ్జెట్ ని 75 కోట్లకు పెంచడంతో మరో స్థాయిలో విజువల్స్ ని ఎలివేట్ చేసేందుకు పనులు సాగుతున్నాయని సమాచారం. ఇటీవల విడుదలైన విశ్వంబర టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దానిపై మేకర్స్ అయితే వివరణ ఇచ్చారు. తొలుత పలు విఎఫ్ఎక్స్ కంపెనీలతో సంప్రదింపులు జరపగా 3 నెలల్లో పని పూర్తి చేస్తామని చెప్పినా కనీసం 6 నెలలకు కూడా పూర్తి చేయలేని పరిస్థితి అయితే ఏర్పడిందని, దీంతో ఏఏ సహకారంతో టీజర్ పనిని పూర్తి చేసి రిలీజ్ చేశామని తెలిపారు. కానీ నాసిరకం విజువల్స్ కారణంగా దీనికి సానుకూల స్పందన రాలేదని నిర్మాతలైతే వెల్లడించారు. యష్ కథానాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ కోసం భారీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. టాక్సిక్ బృందం అంతర్జాతీయ రిలీజ్ కోసం 20th సెంచరీ ఫ్యాక్స్ డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్టే యాక్షన్ పార్ట్స్ విఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. టాక్సిక్ వరల్డ్ క్లాస్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతుంది. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలకు పనిచేసిన ప్రఖ్యాత స్టంట్ కోఆర్డినేటర్ జేజీ ఫెర్రీ కొరియోగ్రఫీ చేశారు. యాక్షన్ కు అనుబంధంగా సినిమా విజువల్ విఎఫ్ఎక్స్ అందిస్తున్నారు. డూన్ పార్ట్ 2 సినిమా వెనుక బాఫ్టా విన్నింగ్ విఎఫ్ఎక్స్ స్టూడియో అయిన డిఎన్ఈజీ దీనికోసం పనిచేస్తుంది. అల్ట్రా మోడర్న్ స్టోరీ టెల్లింగ్ తో గీతూ మోహన్ అంకిత భావం దృష్ట్యా మేకర్స్ అపరిమితమైన బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారని సమాచారం. తదుపరి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని సమాచారం. హాలీవుడ్
టాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు విఎఫ్ఎక్స్ నిపుణులతో అత్యంత భారీ స్కేల్లో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలో నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేస్తుండటంతో దీనికి విఎఫ్ఎక్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా దీనిపై నీల్ బృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న సీక్వెల్ మూవీపై జై హనుమాన్ కోసం భారీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందని కూడా కథనాలు వచ్చాయి.